హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో ది మోస్ట్ ఇంప్రెసివ్ అండ్ ఇంప్రూవింగ్ టీమ్స్ ఆఫ్ ఆల్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం మాట్లాడదాం. మనకు ఐపీఎల్ అనగానే ఆ ముగ్గురు కీ ప్లేయర్స్ గుర్తుకొస్తారు, ధోని, కోహ్లీ అండ్ రోహిత్. వాళ్ళ టీమ్స్ చుట్టే మన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కానీ దిస్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ఎ క్వైట్లీ ఎఫిషియంట్ టీమ్. దే ఇన్వెస్టెడ్ ఇన్ యూత్. ఆ యూత్తో వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, యూత్ మీద పెట్టుకున్న వాళ్ళ నమ్మకం అది మెల్లమెల్లగా రిజల్ట్స్ ఇవ్వడం ప్రారంభించింది. వరుసగా 6 ఏళ్ళు వాళ్ళు దే ఫెయిల్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. కానీ 2019లో 3rd ప్లేస్ ఫినిష్ చేశారు. 2020 అంటే లాస్ట్ ఇయర్లో ఫైనల్కి వచ్చి రన్నర్-అప్గా నిలిచారు. ఈ ఇయర్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్ ముగిసేసరికి దే ఆర్ రైట్ ఆన్ టాప్, టేబుల్ టాపర్గా ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో 8 మ్యాచెస్ నుంచి 12 పాయింట్స్తో దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. సో ఈసారి చాలామంది అనుకోవడం ఏంటంటే మిగతా మనం అనుకున్నట్టుగా ఆ గ్లామర్ టీమ్స్ ఉండగా కూడా దే విల్ బీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్ ఫర్ ద టైటిల్. సో ముందుగా ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫస్ట్ హాఫ్లో 8 మ్యాచెస్లో 2 ఓడిపోయారు. అది కూడా చాలా నేరోగా, ఆర్ఆర్తో అలాగే ఆర్సీబీతో అయితే 1 రన్తో ఓడిపోయారు. బట్ అదర్వైజ్ దే వర్ వెరీ ఇంప్రెసివ్. దే హ్యావ్ బీటన్ సైడ్స్ లైక్ సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్. సో ఫస్ట్ హాఫ్ వెంట్ ఆఫ్ వెరీ వెల్ ఫర్ దెమ్, even without their regular skipper Shreyas Iyer, who was out with injury. So అది ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ గురించి. వాళ్ళు జస్ట్ దే హ్యావ్ టు విన్ 2 more మ్యాచెస్. 12 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. అవుట్ ఆఫ్ 6 దే విల్ బి త్రూ టు ద ప్లే ఆఫ్స్ విషయంలో వాళ్ళు ఎలాంటి వరీ పడాల్సిన అవసరం లేదు. ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టుగానే భావించాలి. ఇక న్యూ ప్లేయర్స్ విషయానికి వస్తే, న్యూ ప్లేయర్స్ వాళ్ళకి క్రిస్ వోక్స్ విత్డ్రావల్ వల్ల, లాస్ట్ విత్డ్రావల్ వల్ల వాళ్ళు బెన్ డ్వార్షస్ అనే ఒక ఆస్ట్రేలియన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని తీసుకున్నారు. బిగ్ బ్యాష్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ద్వార్షస్ ఇది గుడ్ ఎడిషన్ టు ద టీమ్. ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అతను ప్రొవైడ్ చేస్తారు. అలాగే మరొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇన్ కుల్వంత్ కెజ్రోలియా మణిమారన్ సిద్ధార్థ్ ప్లేస్లో వచ్చాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్లేస్లో. బట్ కెజ్రోలియా ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ, ఈజ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ సీమర్. సో ఇద్దరు కొత్త ప్లేయర్స్ చెప్పుకోవాలి. అలాగే ఆవేష్ ఖాన్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా దే ఆర్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. సో వాళ్ళిద్దరు కూడా దే ఆర్ బ్యాక్ విత్ ఫుల్ ఫిట్నెస్. సో అది వాళ్ళ టీంకి ఒక గుడ్ న్యూస్గా కూడా మనం చెప్పుకోవాలి. సో ఇంజరీ కన్సర్న్స్ ఏవి లేవు టీంకి. ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఫిలప్ చేసుకోవాలి, ఒక ఫారిన్ ప్లేయర్ని ఫిలప్ చేసుకోవాలి. అలాగే ఇంజరీ ఉన్న సిద్ధార్థ్ ప్లేస్లో దే కుడ్ బ్రింగ్ ఇన్ కుల్దీప్ కెజ్రోలియా. సో వాళ్ళకి టీమ్ ఈజ్ ఆల్ సెట్. అందరూ ప్లేయర్స్ సిద్ధంగా ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టచ్. ఎందుకంటే ఇండియా టీంలో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి రిషబ్ పంత్ అండ్ కో. I think they should be happy. And they have already announced that Rishabh Pant is going to lead the official statement saying that Rishabh Pant is going to be the captain. So Shreyas Iyer టీంలోకి వెనక్కి వచ్చినా సరే రిషబ్ పంత్నే క్యాప్టెన్గా కొనసాగిస్తామని చెప్పి కూడా టీమ్ అని వచ్చింది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే రిషబ్ పంత్ హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ కాబట్టి టు కంటిన్యూ ద సేమ్ గుడ్ వర్క్ ఐ థింక్ హీ హ్యాస్ బిన్ గివెన్ 1 more ఛాన్స్. సో అది ప్లేయర్స్ సంబంధించి. ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే వాళ్ళకి 6 మ్యాచ్లు ఉన్నాయి కదా. దే విల్ బి ప్లేయింగ్ 3 మ్యాచెస్ ఇన్ దుబాయ్, 2 ఇన్ షార్జా అండ్ ఓన్లీ 1 మ్యాచ్ ఇన్ అబుదాబి. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో 22nd, 25th రాజస్థాన్ రాయల్స్తో అబుదాబిలో, 28th కేకేఆర్తో షార్జాలో ఆడతారు. 2nd ఎంఐతో షార్జాలో ఉంది. అది మంచి బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. 2 టీమ్స్లో కూడా మంచి బిగ్ హిటర్స్ ఉన్నారు కదా. అలాగే 4th సిఎస్కేతో దుబాయ్లో ఆడతారు. లాస్ట్ ఆఫ్ ది లీగ్ ఫిక్చర్స్ ఆర్సీబీతో దుబాయ్లో 8th అక్టోబర్న ఆడతారు. సో ఇది వాళ్ళ షెడ్యూల్. ఇంకా టీమ్ బెస్ట్ 11 విషయానికి వస్తే, బెస్ట్ 11 డిసైడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ దే పిక్ దెమ్సెల్స్. సో పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్ విల్ ఓపెన్ ది బ్యాటింగ్. శ్రేయస్ అయ్యర్ విల్ టేక్ హిస్ కస్టమరీ నెంబర్ 3 ప్లేస్. ఎందుకంటే అతను రావడంతో ఏంటంటే టీమ్కి ఆ బ్యాలెన్స్ వస్తారు. ఇండియన్ ప్లేయర్ వస్తారు కాబట్టి దే విల్ బి ఏబుల్ టు ప్లే 2 ఫారిన్ పేసర్స్. సో శ్రేయస్ అయ్యర్ రిటర్న్ టు ద టీమ్కి మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. ఎందుకంటే రహానేని ట్రై చేశారు, స్మిత్ని ట్రై చేశారు ఆ ప్లేస్లో. బోత్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ గివ్ దెమ్ ది డిజైర్డ్ రిజల్ట్స్. సో రహానే అండ్ స్మిత్ ప్లేస్లో ఎప్పుడైతే అయ్యర్ వస్తాడో, అయ్యర్ విల్ గివ్ లాట్ ఆఫ్ సాలిడిటీ. అప్పుడు ఏంటంటే అతను మ్యాచ్ ప్రాక్టీస్ లేదు అతనికి. బట్ ఐ థింక్ హీ విల్ డెఫినెట్లీ విల్ రీగైన్ హిస్ ప్రీవియస్ టచ్. అండ్ పంత్ అట్ నెంబర్ 4, కెప్టెన్ పంత్ నెంబర్ 4లో. 5లో షిమ్రన్ హెట్మేర్. ఐ ప్రిఫర్ హెట్మేర్ టు స్మిత్. ఎందుకంటే స్మిత్కి ఎక్స్పీరియన్స్ ఉంది. హీఈస్ అ బిగ్ నేమ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. బట్ ఈ ఫార్మాట్కి సూట్ అయిన
ఎబిలిటీ అతనికి ఉంది. ఎందుకంటే ఆడిన మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్ ఉంది. సిమ్రన్ హెట్మైర్ కొద్ది మ్యాచ్లు ఆడాడు ఈ సీజన్లో, బట్ హీఈస్ ఎ బిగ్ హిటర్ డౌన్ ది ఆర్డర్. సో డౌన్ ది ఆర్డర్ వాళ్ళకి ఒక హిటర్ కావాలి, విత్ శ్రేయస్ అయ్యర్ టేకింగ్ నెంబర్ 3 స్పాట్. సో స్మిత్ అవసరం ఉండకపోవచ్చు. అఫ్ కోర్స్ హీ విల్ బి దేర్. అతని సీనియారిటీ, అతని ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా టీమ్కి హెల్ప్ అవుతుంది. బట్ ఇనిషియల్లీ ఐ వుడ్ లైక్ టు సీ హెట్మైర్. ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ రికీ పాంటింగ్, బట్ హెట్మైర్ ఈజ్ అ రైట్ చాయిస్ అని అనుకుంటున్నాను. ఈ టీమ్ కాంపోజిషన్లో దే కెనాట్ ఫిట్ ఇన్ స్మిత్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 6లో మార్కస్ టాయినెస్ ఆల్రౌండర్గా 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు కాబట్టి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా బౌలింగ్ చేయరు కాబట్టి ఐ థింక్ హిస్ ప్రెజెన్స్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో మార్కస్ టాయినెస్ విల్ గివ్ ద 6th బౌలింగ్ ఆప్షన్ అండ్ హీ విల్ బ్యాట్ at నెంబర్ 6. నెంబర్ 7లో అక్షర్ పటేల్ని ఐ విల్ ప్లే అహెడ్ ఆఫ్ మిశ్రాజీ. ఎందుకంటే మిశ్రా గ్రేట్ లెగ్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ కూడా ముంబై మీద గెలవడానికి, లాస్ట్ ఇయర్ కదా ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో ముంబై మీద గెలవడానికి అతను ఐ థింక్ హీ హ్యాస్ టేకెన్ 3 or 4 వికెట్స్ ఇన్ దట్ మ్యాచ్. చాలా ఇంపార్టెంట్ స్పెల్ అది. బట్ ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు ఒకటి. నెంబర్ 2 ఏంటంటే అక్షర్ పటేల్ at నెంబర్ 7 ఈజ్ అన్ ఆల్రౌండర్. హీ కెన్ హిట్ దోస్ బిగ్ వన్స్. సో ఆ సిక్సర్లు కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ at నెంబర్ 7 హిస్ ప్రెజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. But Mishra is just only Mishra can bat, but he's not a big hitter. So I will go with Akshar Patel ahead of Mishra. And Ashwin at number 8. Ashwin, of course, he did wonderfully well in the first half also. And Avesh Khan back to full fitness. Avesh Khan will edge out both Ishant and Umesh and will take that place at number 9. And Rabada and Nokia last అదే ఫస్ట్ హాఫ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేకపోయారు. బట్ ఐ థింక్ అతను ఉండాలి, ఎందుకంటే హీ హాస్ డన్ రియలీ వెల్. లాస్ట్ సీజన్లో 16 మ్యాచెస్లో హీ హాస్ పిక్డ్ అప్ 22 వికెట్స్ ఇన్ యూఏఈ. సో అందుకని అతని ప్రజెన్స్ చాలా చాలా రిక్వైర్డ్. సో అది నా బెస్ట్ 11. ఇంకా ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? ఈ టీంలో మై ఎక్స్ ఫ్యాక్టర్ విల్ బి పృథ్వీ షా చాలా క్లోజ్లో శిఖర్ ధవన్ కంటే కొంత ఎడ్జ్ సంపాదిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీ షా బ్యాటెడ్ బ్రిలియంట్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 166. సో ఆ స్టార్టింగ్లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు పృథ్వీ షా. ప్రతిసారి అతను 50-60 చేయకపోవచ్చు, కానీ ఆడిన మ్యాచ్లో మాత్రం ఈ టేక్స్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ద అపోజిషన్. శిఖర్ ధవన్ వాజ్ మోర్ కన్సిస్టెంట్ అండ్ మోర్ ఎఫిషియంట్. ఎక్కువ రన్స్ కూడా చేసింది అతనే, కానీ ఆ ఇంపాక్ట్ అనేది పృథ్వీ షా క్రియేట్ చేసినట్టుగా వేరే ప్లేయర్ క్రియేట్ చేయని పరిస్థితి. సో ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్, పృథ్వీ షా విల్ బి ది ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ శిఖర్ ధవన్ ఆల్సో. వాళ్ళిద్దరు ఓపెనింగ్ జోడీ అనేది టీంకు ఉన్న ప్రధానమైన స్ట్రెంత్. ప్రాబ్లీ దే హ్యావ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఇన్ ది ఎంటైర్ ఐపీఎల్ టీమ్స్. మొత్తం 8 టీంలో వీళ్ళకే బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఆర్గ్యూబ్లీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఐ థింక్ దిస్ పేర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ విల్ బి పృథ్వీ షా ఇఫ్ హీ కంటిన్యూస్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్. ఇంకా స్ట్రాటజీ అండ్ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లోకి రావడం, అలాగే పంత్ స్ట్రైక్ రేట్ కనుక మనం చూస్తే ఫస్ట్ హాఫ్లో 130 ఉంది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఈ స్ట్రైక్ రేట్ వాజ్ ఓన్లీ 118 హియర్ ఇన్ యూఏఈ. సో యూఏఈలో లాస్ట్ ఇయర్లో పంత్ వాజ్ నాట్ ఈజ్ యూజువల్ సెల్ఫ్. అయితే ఆ తర్వాత అతను ఆస్ట్రేలియా టూర్ నుంచి వీ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ పంత్. సో పంత్ హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్, కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఇండియన్ టీంలో రెగ్యులర్ అయ్యాడు ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. సో పంత్ న్యూ రోల్లో ఐ థింక్ హీ హాజ్ నాట్ డన్ దట్ వెల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని అనుకున్నా సరే, అంటే 2 50s ఉన్నాయి, 130 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ స్టిల్ అంతకుముందు వరుసగా 3 years చూస్తే అది స్ట్రైక్ రేట్ ఇప్పుడు 160 అబోవ్ ఉండేది. సో ఆ కైండ్ ఆఫ్ అగ్రెషన్ నుంచి పంత్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఇన్ ద టీమ్. వాళ్ళకి బ్రహ్మాండమైన ఓపెనింగ్ జోడే ఉంది. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో నెంబర్ 4లో పంత్ ఏంటంటే బిగ్ హిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రోల్ అతను మళ్ళీ రీగైన్ చేస్తే కనుక ఈ టీంకి చాలా చాలా వర్కౌట్ ఉంది. అండ్ ఫాలోడ్ బై హెట్మైర్ అండ్ స్టాయినెస్ హూ కెన్ ఆల్సో క్లియర్ ద గ్రౌండ్ ఎట్ విల్. సో మనకి ఈ టీంలో ఆ బిగ్ హిట్టింగ్ అనేది ఆ లాస్ట్ 3 నుంచి రాలి. ఇనీషియల్ అగ్రెషన్ మన పృథ్వీ షా నుంచి వస్తుంది. శిఖర్ ధవన్ ఒక స్టడీ ఇన్ఫ్లుయెన్స్, అతను యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫస్ట్ వికెట్ కనుక తొందరగా పడితే అతను కూడా యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. బట్ లాస్ట్ త్రీ ఇన్ ద సెన్స్ 4, 5 and 6 వీళ్ళు దే షుడ్ డూ ద బిగ్ హిట్టింగ్. సో ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దే షుడ్ కంటిన్యూ విత్ ద 2 ఫారిన్ పేసర్స్. ఎందుకంటే ఇండియన్ పేసర్స్ ఉన్నారు. ఉమేష్ హెస్ బీన్ ఇన్ గుడ్ ఫామ్. మనకి ఇంగ్లాండ్లో కూడా టెస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేయడం చూసి మంచి రిథంలో ఉన్నాడు. బట్
instead of playing Smith or as an extra batsman, they better go for two foreign pacers. So అది ద్వార్షూస్ కావచ్చు, నోకియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ దే షుడ్ హ్యావ్ టూ ఫారిన్ పేసర్స్. ఎందుకంటే రబాడా ఇనీషియల్గా వికెట్స్ ఇవ్వడు. ఆ రబాడా వికెట్స్ అన్నీ కూడా మనకి డెత్ ఓవర్స్లో కానీ మిడిల్ ఓవర్స్లో కానీ వస్తాయి. సో పవర్ ప్లేలో రబాడా ఎక్కువ వికెట్స్ తీయడు. అది జనరల్గా మనం చూస్తున్న రెగ్యులర్ థింగ్. సో రబాడా కంటే కూడా మనకేంటి దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఆవేష్ ఖాన్ ఆర్ అశ్విన్ టు గివ్ దోస్ ఆర్ నోకియా టు గివ్ దోస్ బ్రేక్ త్రూస్ ఇన్ ద పవర్ ప్లే ఓవర్స్. సో అందుకని దే షుడ్ హ్యావ్ ఎ ఫారిన్ పేసర్ అలాంగ్ విత్ కాగిసో రబాడా. సో అది వాళ్ళ స్ట్రాటజీ. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ దేర్ ఫస్ట్ ఎవర్ టైటిల్. చాలా మంచి ఛాన్స్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది ఫార్మ్ ఆఫ్ రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్. అఫ్ కోర్స్ పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ కాంటింజెంట్ చాలా స్ట్రాంగ్. వీళ్ళ ఎంత స్ట్రాంగ్ టీం అంటే ఇది, ఫారిన్ ప్లేయర్స్ అందరినీ పక్కన పెట్టేసి దే కెన్ స్టిల్ ప్లే వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ 11. సో మొత్తం 11 మంది ఇండియన్ ప్లేయర్స్తో ఉండగల స్ట్రాంగ్ 11. లలిత్ యాదవ్ లాంటి ఒక ఆల్రౌండర్ కూడా ఉన్న టీంలో. సో వీళ్ళు ఒక స్ట్రాంగ్ ఇండియన్ 11ని వీళ్ళు ఫీల్ చేయగల ఎబిలిటీ ఉన్న టీం ఇది ఒకటే మనకి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ముంబై హ్యాస్ సిమిలర్ స్ట్రెంత్, బట్ వీళ్ళకి బౌలింగ్లో కూడా బికాస్ దే హ్యావ్ ఇషాంత్, ఉమేష్ యాదవ్ అండ్ మిశ్రా, all these players in the reserves. So this team on paper looks very very strong. ఆ పేపర్ మీద ఉన్న స్ట్రెంత్ కనుక మ్యాచ్లో ట్రాన్స్లేట్ చేయగలిగితే నథింగ్ కెన్ స్టాప్ దెమ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. బాయ్. Please subscribe our channel for more updates on cricket.